ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు ఎవరు అందుకున్నారు? హూ రిసీవ్డ్ ద ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు? జై షా. ప్రధాని గోవాలో ఎన్ని అడుగుల భగవాన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు? హౌ మెనీ ఫీట్ టాల్ స్టాచ్యూ ఆఫ్ లార్డ్ రామా వాజ్ అన్లీవ్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఇన్ గోవా? 77 ఫీట్. భారతదేశంలో మొదటి ఐ వాటర్ పాజిటివ్ ఎయిర్పోర్ట్గా గుర్తింపు పొందిన విమానాశ్రయం ఏది? విచ్ ఎయిర్పోర్ట్ హ్యాస్ బీన్ రికాగ్నైజ్డ్ యాజ్ ద ఫస్ట్ ఐ వాటర్ పాజిటివ్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా? ఢిల్లీ ఐజీఐ విమానాశ్రయం. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్. భారత్ మాల్దీవుల సంయుక్త సైనిక వ్యాయామం ఏకవీరన్ 14వ ఎడిషన్ ఎక్కడ ప్రారంభమైంది? వేర్ డిడ్ ది 14th edition of the Indian Maldives జాయింట్? సిడబ్ల్యూపి మరియు ఏ బాధ్యతలు ఎవరు స్వీకరించారు? హూ టుక్ ఓవర్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ సిడబ్ల్యూపిఏ కంట్రోల్ ఆఫ్ వర్షిప్ ప్రొడక్షన్ అండ్ ఎక్విజిషన్? ఓడిఐ చరిత్రలో షాహిద్ అఫ్రిది సిక్స్ల రికార్డ్ ఎవరు బ్రేక్ చేశారు? హూ బ్రోక్ షాహిద్ అఫ్రిద్స్ రికార్డ్ ఆఫ్ 6 ఇన్ ఓడిఐ హిస్టరీ? రోహిత్ శర్మ. ఎన్పిసిఐ ప్రకారం నవంబర్ 2025లో యూపీఐ లావాదేవీలు ఎంత శాతం పెరిగాయి? అకార్డింగ్ టు ఎన్పిసిఐ, యూపీఐ transactions increased by what percentage in November 2025? 32%. స్ట్రక్చర్డ్ అప్రూవల్ సిస్టమ్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? విచ్ మినిస్ట్రీ హ్యాస్ లాంచ్డ్ ద స్ట్రక్చర్డ్ అప్రూవల్ సిస్టమ్? కోల్ మినిస్ట్రీ. జిఎస్టి సెకండ్ అమెండ్మెంట్ బిల్ 2025ను ఏ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది? విచ్ స్టేట్ అసెంబ్లీ పాస్డ్ ద జిఎస్టి సెకండ్ అమెండ్మెంట్ బిల్ 2025? ఐడిఇఏ సంస్థకు నాయకత్వం వహించేందుకు భారత్ను ఎవరు ఆహ్వానించారు? హూ ఇన్వైటెడ్ ఇండియా టు లీడ్ ద ఐడిఇఏ ఆర్గనైజేషన్? ఐడిఏ సంస్థ. 100 రోజుల ఇంటెన్సివ్ అవగాహన ప్రచారాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? విచ్ మినిస్ట్రీ హ్యాస్ లాంచ్డ్ 100 డేస్ ఇంటెన్సివ్ అవేర్నెస్ క్యాంపెయిన్? మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. భారత సాయుధ బలగాలు ఏ దేశం నుండి హెరోన్ MK2 డ్రోన్లు కొనుగోలు చేస్తున్నాయి? From which country are the Indian Armed Force procuring Heron MK2 drones? Israel. అన్ని కొత్త స్మార్ట్ ఫోన్లలో తప్పనిసరి చేయబడిన భద్రతా యాప్ పేరేమిటి? విచ్ సెక్యూరిటీ యాప్ హ్యాస్ బీన్ mandated for pre-installation on all new smartphones? సంచార సాధి. డిజిటల్ అరెస్ట్ స్కామ్లపై దేశవ్యాప్త దర్యాప్తు బాధ్యతను సుప్రీంకోర్టు ఎవరికి ఇచ్చింది? హూ హ్యాస్ బీన్ ఇంట్రస్టెడ్ విత్ ద నేషన్ వైడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ డిజిటల్ అరెస్ట్ స్కామ్? బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ 50వ వార్షికోత్సవంలో భారత్ తరపున ఎవరు ప్రసంగించారు? హూ రిప్రజెంటెడ్ ఇండియా అట్ ద 5th యానివర్సరీ ఆఫ్ ద బయోలాజికల్ వెపన్స్? మిషెల్ ఉమెన్ ఆఫ్ ది ఇండియా డాక్టర్ టెస్సీ థామస్ ఏ అవార్డుతో సత్కరించబడ్డారు? విచ్ అవార్డ్ యాజ్ డాక్టర్ టెస్సీ థామస్ known as Michelle Women of India received recently? Paulusa Mar Gregoria Award.
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ఎంపిక చేసిన 2025 సంవత్సరపు వర్డ్ ఆఫ్ ది ఇయర్ ఏది? విచ్ వర్డ్ హ్యాస్ బీన్ చూజన్ యాజ్ ద వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2025 బై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్? రేగ్ బైట్. భారత్ మహిళా హాకీ జట్టు ప్రధాన కోచ్ పదవికి రాజీనామా చేసిన వ్యక్తి ఎవరు? హూ హ్యాస్ రిజైన్డ్ ఫ్రమ్ ద పోస్ట్ ఆఫ్ హెడ్ కోచ్ ఆఫ్ ది ఇండియన్ ఉమెన్స్ హాకీ టీమ్? హరేంద్ర సింగ్. ప్రసిద్ధ ఇటాలియన్ టెన్నిస్ క్రీడాకారుడు నికోలా పియెట్రజెల్లి ఇటీవల ఎంత వయసులో కన్నుమూశారు? ఎట్ వాట్ ఏజ్ డిడ్ ద లెజెండరీ ఇటాలియన్ టెన్నిస్ ప్లేయర్ నికోలా పియెట్రజెల్లి పాస్ అవే? 92 సంవత్సరాలు. చంద్రుడిపై 2030 నాటికి అణు రియాక్టర్ నిర్మాణం చేయాలని ప్రణాళిక రచిస్తున్న దేశం ఏది? విచ్ కంట్రీ ప్లాన్స్ టు ఎస్టాబ్లిష్ ఏ న్యూక్లియర్ రియాక్టర్ ఆన్ ది మూన్ ఇన్ ద ఎర్లీ 2030? అమెరికా. GLP-1 మందులను దీర్ఘకాలికంగా ఉపయోగించడానికి అనుమతి తెలిపిన సంస్థ ఏది? విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ ఎండార్స్డ్ ద లాంగ్ టర్మ్ యూజ్ ఆఫ్ GLP-1 మెడిసిన్స్? ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. నిర్మాణంలో ఉన్న ప్రధాని కార్యాలయం PMO కొత్త సముదాయానికి ఏ పేరు పెట్టారు? వాట్ ఈజ్ ద నేమ్ గివెన్ టు ది న్యూ కాంప్లెక్స్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్? సేవా తీర్థ్. ప్రైవేట్ క్యాబ్ కంపెనీల ఏక అధికారాన్ని ముగించడానికి ప్రభుత్వం ప్రారంభించిన ప్రభుత్వ రైడ్ హైలింగ్ యాప్ పేరు ఏమిటి? వాట్ ఈజ్ ది నేమ్ ఆఫ్ ది గవర్నమెంట్ రైడ్ హైలింగ్ యాప్ లాంచ్డ్ టు ఎండ్ ది మొనోపలీ ఆఫ్ ప్రైవేట్ క్యాబ్ కంపెనీస్? భారత్ టాక్సీ. భారత సైన్యం ప్రారంభించిన మొదటి కమ్యూనిటీ రేడియో స్టేషన్ పేరేమిటి? వాట్ ఈజ్ ది నేమ్ ఆఫ్ ది ఫస్ట్ కమ్యూనిటీ రేడియో స్టేషన్ లాంచ్డ్ బై ది ఇండియన్ ఆర్మీ? రేడియో దిరాంగ్. 88.4 FM. భారత నావికాదళం విడుదల చేసిన కొత్త వ్యూహాత్మక పత్రం పేరు ఏమిటి? వాట్ ఈజ్ ది నేమ్ ఆఫ్ ది న్యూ స్ట్రాటజిక్ డాక్యుమెంట్ రిలీజ్డ్ బై ది ఇండియన్ నేవీ? ఇండియన్ మెరిటైమ్ డాక్ట్రిన్ 2025. భారత నావికాదళం విడుదల చేసిన కొత్త వ్యూహాత్మక పత్రం పేరేమిటి? భారతదేశంలో రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్లను అభివృద్ధి చేయడానికి ADB ఆమోదించిన రుణం ఎంత? హౌ మచ్ లోన్ హ్యాస్ ద ASEAN డెవలప్మెంట్ బ్యాంక్ ADB approved to promote rooftop solar system in India? $650 million. పూణే పరిశోధకులు కనుగొన్న ప్రారంభ విశ్వ గెలాక్సీకి పెట్టిన పేరేమిటి? వాట్ నేమ్ హ్యావ్ పూణే రీసెర్చర్స్ గివెన్ టు ద గెయింట్ స్పైరల్ గెలాక్సీ ఫ్రమ్ ది ఎర్లీ యూనివర్స్? అల్కనంద గెలాక్సీ.
ఐఐటి బిలాయి పరిశోధకులు అభివృద్ధి చేసిన స్వీయ ఉష్ణ నియంత్రణ టెక్నాలజీ ఏమిటి? వాట్ స్మార్ట్ ఇన్నోవేషన్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై రీసెర్చర్స్ ఎట్ ఐఐటి బిలాయి టు రెగ్యులేట్ బిల్డింగ్ టెంపరేచర్? స్మార్ట్ పాలిమర్ జెల్. డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించిన ఫైటర్ పైలట్ సేఫ్టీ సిస్టమ్ ఏమిటి? వాట్ ఫైటర్ పైలట్ సేఫ్టీ సిస్టమ్ యాజ్ డిఆర్డిఓ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్? ఫైటర్ జెట్ ఎస్కేప్ సిస్టమ్. భారత్ రష్యా మధ్య ఆమోదించబడిన పరస్పర లాజిస్టిక్ ఒప్పందం పేరు ఏమిటి? వాట్ ఈజ్ ది నేమ్ ఆఫ్ ది రెసిప్రోకల్ లాజిస్టిక్ ఎక్స్చేంజ్ అగ్రిమెంట్ అప్రూవ్డ్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా? ఆర్ఈ 14 ఏళ్ల వయసులో సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో శతకాన్ని చేసిన అత్యంత పిన్న ఆటగాడు ఎవరు? హూ హ్యాస్ బికమ్ ద యంగెస్ట్ ప్లేయర్ టు స్కోర్ ఏ సెంచరీ ఇన్ ది సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ? వైభవ్ సూర్యవంశీ.